హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అద్దనపూడి సులోచన రాణి గారి నవల విజేత ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజేత నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. దసరా సెలవులకి వాసు ఇంటికొచ్చాడు. వాసు ఉన్న ఆ 4 రోజులు సరదాగా ఇట్టే గడిచిపోయాయి. బాబంటే వాసుకి ఇప్పుడు బోలెడంత ప్రాణం. అది కాకుండా బాబు మాధవ్ దగ్గర కంటే సంధ్య దగ్గరే ఎక్కువ కాలం గడపడం అతని దృష్టిని దాటిపోలేదు. అందుకు మనసేమీ ఈర్ష్యతో ముడుచుకుపోలేదు సరికదా, పైనుంచి ఆనందంగా కూడా అనిపించింది. ఆ ఉన్న కొద్ది రోజులు వాసు మాధవ్ వెంటే నీడలా ఉన్నాడు. రేపు ఉదయం వెళ్ళిపోతాడనగా ఆ రాత్రి వాసు అక్కగారి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, అక్క, ఆయన ఎందుకు అంత చిక్కిపోయారు అన్నాడు. ఏమో నాకేం తెలుస్తుంది, నిర్లక్ష్యంగా అంది సంధ్య. వారం రోజుల క్రితం జ్యోతి పెళ్లి శుభలేఖ వచ్చింది. మాధవ్ పెళ్లికి వెళ్ళలేదు. బహుశా ఆ కోపమో నిరాశో కారణం కావచ్చు అనుకుంది. నాకేం తెలుస్తుంది? నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఆయా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? వాసు కోపంగా చూశాడు. సంధ్య మాట్లాడలేదు. ఎందుకో గాని ఆయన మునిపటిలా లేనే లేరు. ఒంట్లో బాగా లేదా అంటే బాగానే ఉంది అంటారు. బాగానే ఉంటే అంత చిక్కిపోవడం దేనికి? మరంత నిశ్శబ్దంగా పరధ్యాసగా ఉండడం నేను ఇంతవరకు చూడలేదు. లోపల ఏదో అశాంతితో బాధపడుతున్నారు. మనకి పైకి చెప్పడం లేదు గాని. వాసు దిగాలుగా తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. సంధ్య వింటూ కూర్చుంది. వాసు మళ్ళీ మొదలుపెట్టాడు. మీరసలు ఆయనతో చనువుగా మాట్లాడనే మాట్లాడరు. నువ్వైతే మరీను నిష్ఠూరంగా అన్నాడు. నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? చల్లగా ఓ చిరునవ్వు నవ్వవు, స్నేహంగా ఓ చిన్న మాట మాట్లాడవు. ఆయన అలా అవడానికి సగం కారణం నువ్వే అయి ఉంటావు. నోర్ముయ్, ఇన్నాళ్ళు మూసుకునే ఉన్నానుగా. ఆయన మనకెంత చేశారు, ఎన్ని విధాలుగా ఆదుకున్నారు. నీకు కాస్త కూడా కృతజ్ఞత లేదు. వాసు వాసు అని నువ్వు అలా బిగ్గరగా అరిస్తే నేనేం భయపడను. ఆయన అలా ఎందుకున్నారు అంటే తెలీదట. ఆ మాట అనడానికి నీకు సిగ్గెలా అనిపించడం లేదు? ఆయన ఇల్లు మన స్వంత ఇల్లులా వాడుకుంటున్నాం. ఆయన డబ్బు స్వంత డబ్బులా ఖర్చు పెడుతున్నాం. ఆయన మనసులో బాధ ఏంటో తెలుసుకోవడానికి మాత్రం పరాయి వాళ్ళం. ఆయన ఒంట్లో కనీసం బాగుందో లేదో తెలుసుకోవాలనే మర్యాద కూడా మనకి లేదు. వాసు, నువ్వు దయించి ఇక్కడి నుంచి వెళ్తావా? పాలిపోయిన ముఖంతో బిగబట్టి అడిగింది సంధ్య. కానీ నీకిది మంచిది కాదక్కా. క్రిందటి జన్మలో ఎవరినో ఇలాగే విపరీతంగా బాధ పెట్టి ఉంటావు. అందుకే ఈ జన్మలో. వాసు హఠాత్తుగా ఆగిపోయాడు. అప్పటికే సంధ్య కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది. వాసు వెంటనే తగ్గిపోయి, అక్క, పొరపాటయింది, క్షమించవు అంటూ దగ్గరగా రాబోయాడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో, పో. సంధ్య వేలు పెట్టి గుమ్మ వైపు చూపించింది. అక్క, నాది పొరపాటయిందని చెబుతున్నాగా. ఏదో వాగేశాను. నేను వట్టి మొద్దుని, గాడిదని, చెవటని. దగ్గరగా రాబోయాడు అతను. ఛీ, నా దగ్గరకు రాకు. సంధ్య గర్జిస్తూ వాసుని విసురుగా తోసేసి హఠాత్తుగా మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. మంచం మీద సంధ్య పక్కగా కూర్చుని ఇదంతా చూసిన బాబు ఒక్క ఉరుకులో మంచం మీద నుంచి దిగి గదిలో నుంచి తుర్రున పరిగెత్తాడు. నానా, నానా, సంధ్య ఏడుస్తోంది. ఎందుకు? గదిలో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న మాధవ్ వాటిలో నుంచి తలెత్తి ఆదుర్దాగా అడిగాడు. మరే వాసేమో, మరే సంధ్యనేమో, మరే. నువ్వెళ్ళి చప్పున వాసుని రమ్మంటున్నానని పిలుచుకురా అన్నాడు మాధవ్. తండ్రి నోట్లో నుంచి మాట వచ్చి రాకముందే బాబు మళ్ళీ పరిగెత్తాడు. సంధ్య ఏడుస్తోందా? ఎందుకు? ఏమైంది? దగ్గరగా వెళ్ళి వెంటనే విషయం ఏంటో తెలుసుకోవాలని ఆత్రపడుతున్న మనసుకు కళ్ళెం వేసి పట్టి ఆపాడు. ఏం ప్రయోజనం? వెడితే మరింత అసహ్యించుకోవటమేగా. ఇంతలో వాసు వచ్చాడు. ఏంటి వాసు? కాగితాలు పక్కన పెడుతూ అడిగాడు మాధవ్. వాసు ముఖం పాలిపోయింది. వాసు దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంటూ, అక్క ఏడుస్తోంది, నేనెంత చెప్పినా వినడం లేదు. మీరు వెళ్ళి కొంచెం మాట్లాడండి అన్నాడు దీనంగా. ఎందుకు? ఏమైంది? ఏమన్నావు నువ్వు? నిస్సహాయంగా అడిగాడు మాధవ్. వాసు ఏమన్నానని చెప్తాడు, అందుకే ఊరుకున్నాడు. చెప్పు వాసు, ఏమన్నావు? లాలనగా అడిగాడు. తర్వాత మెల్లగా బుజ్జగిస్తూ 1కి 2 సార్లు అడిగి చెప్పమని బలవంతం చేస్తే వాసు జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. ఎంత పొరపాటు చేశావు వాసు?
సంధ్య మనసు చాలా సున్నితం అన్న సంగతి ఎలా మర్చిపోయావు? దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. వాసు మనసులో సంఘర్షణ అతను అర్థం చేసుకోకపోలేదు. మర్చిపోలేదు, కానీ మీరెంత మంచివారు, ఇంత సహాయం చేశారు, అది అక్క ఎందుకు గుర్తించదు? బాధగా వాసు ఏడుపు ఆపుకుంటూ అన్నాడు. అది నా దురదృష్టం వాసు, కానీ నీకు సహాయం చేస్తున్నది సంధ్య గుర్తించాలని, సంధ్య చేత గౌరవింపబడాలని కాదు వాసు. నాకు తెలుసు, అందుకే నాకింత బాధ. అది గుర్తుకు వస్తేనే అక్క మీద కోపం వస్తుంది. నిజానికి మీ అండ లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం? తలచుకుంటేనే భయం వేస్తోంది. అక్కని నేను మాత్రం కాని మాటలు ఏమన్నానో మీరే చెప్పండి. మనకింత సహాయం చేసిన మనిషితో కాస్త చనువుగా ఉండాలని గుర్తు చేయడం తప్ప. వాసు, మాధవ్ ఆప్యాయంగా వాసు వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు. వాసు చూపించే ఆత్మీయతలో సంధ్య కనీసం 1000వ వంతైనా చూపిస్తే తనకి ఎంత తృప్తి. లేదు లేదు, సంధ్య ఆప్యాయతకి తన అర్హుడు కాదు, అది మర్చిపోతున్నాడు తను. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా అలాగే దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సంధ్య. సంధ్య, మాధవ్ పిలిచాడు. బాబు తండ్రి చేతుల్లో నుంచి కిందికి జారి సంధ్య దగ్గరకు పరిగెత్తాడు. సంధ్య, వాసు తరపున తను కోరుకుంటున్నట్టుగా అడిగాడు మాధవ్. మీరే వాడిని రెచ్చగొట్టి. సంధ్య మాట పూర్తి చేయనేలేదు. అబద్ధం, అన్నీ నేనే అన్నాను. వాసు కోపంగా అరిచాడు. షు! మాధవ్ వాసు చెయ్యి పట్టి వెనక్కి లాగాడు. నేనేదైనా అనదలుచుకుంటే సూటిగా నిన్నే అడుగుతాను. ఇన్నాళ్ల పరిచయంలో ఈ కాస్తైనా నువ్వు తప్పకుండా అర్థం చేసుకునే ఉంటావు. నా మీద నీకెంత అసహ్యం ఉందో నాకు తెలుసు. అదెప్పుడూ మర్చిపోను. నన్నెంత ద్వేషించాలనిపిస్తే అంతా ద్వేషించు. అందులోనైనా నీకు మనశ్శాంతి దొరికితే నేను భరిస్తాను. అంతేగాని వాసు మాటలు పట్టించుకోకు. తలా తోకాలేని ఈ సంభాషణ వాసుకి అంతుపట్టలేదు. ఇంతలో ఆయా అక్కడికి రావడంతో మాధవ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. విషయమేంటో స్పష్టంగా తెలియకపోయినా సంధ్య మాధవుల మధ్య ఈ వివాదానికి ఏదో కారణం ఉందని అనిపించింది వాసుకి. కానీ ఎంత ఆలోచించినా అతనికి అదేంటో అంతుపట్టలేదు. వాసు స్కూలుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మాధవ్ ఈ మధ్య పూర్తిగా ఇంటి పట్టున ఉండడం లేదు. సంధ్య కోసం కట్టిస్తున్న ఇల్లు కూడా పూర్తి కావస్తోంది. ఒకసారి ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం అంటూ జరిగితే అది శాశ్వతంగా తన జీవితం నుంచి నిష్క్రమించడమని అతనికి తెలుసు. కొత్త ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటి తలుపులు తన ముఖం మీదే టపీమని మూసేయడానికి సంధ్య ఏమాత్రం సంకోచించదు. ఓటమి ఒప్పుకోవడానికి ఇష్టపడని అంతరాత్మ ఎదురు తిరుగుతోంది. బలవంతంగానైనా సరే సంధ్యను పొంది తీరాలని పట్టుబడుతోంది. లేకపోతే ఇన్నాళ్ల ఈ నిరీక్షణకి, ప్రాణమంతా చిక్కబట్టుకుని భరించిన ఈ సహనానికి అర్థమే లేదంటోంది. చివరి జీవితమంతా అశాంతితో వెలితిగా బ్రతకడం కోసమేనా గతాన్నంతా గరళంలా మింగుతూ వచ్చింది అంటూ నిలదీసి ప్రశ్నిస్తోంది. చాలా రోజుల నుంచి అతని మనసుని అదుపాజ్ఞంలో ఉంచుతూ వచ్చాడు. ఈనాడు అతని మనసే ఎదురు తిరిగి అతన్ని శాసించడం మొదలుపెట్టింది. నువ్వు చూపిన ఈ అనురాగం అర్థం చేసుకుని అర్థంగా అవడానికి ఇష్టపడకపోతే అధికారం చూపి బలవంతంగా బానిసగానైనా సరే ఆకట్టుకోమని హెచ్చరించసాగింది. అనుక్షణం దగ్గరగా ఉండే సంధ్యని పొందలేకపోయిన అతని అహం ఏ అత్యాచారానికి రెచ్చగొడుతుందో అని భయపడి దూరంగా ఉండసాగాడు. ఎప్పుడో ఏ 10-20 రోజులకో ఓ పూట వచ్చి ఉండి బాబును చూసి ఇంట్లోకి కావలసిన అవసరాలు తీర్చి వెళ్ళిపోతున్నాడు. దాదాపు 20 రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి ఆ రోజే ఇంటికి వచ్చిన మాధవ్ సాయంత్రం అవుతుండగానే నది ఒడ్డున షికారు తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు. అతను తిరిగొచ్చేసరికి ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనిది సంధ్య గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. మాధవ్ అప్రయత్నంగా వంటింటి వైపు నడిచాడు. అతని చెవులు శ్రద్ధగా ఆలకిస్తున్నాయి. వీపు బద్దలు కొట్టాలి. జున్ను ఒక్కసారిగా అంతా తినేస్తే జబ్బు చేస్తుందని చెప్పలేదు? చెయ్యెత్తుతూ అంటోంది సంధ్య. కొత్తవంటే చూసుకో, మరి నాన్నతో చెప్తా. బాబు తర్జని చూపిస్తూ బెదిరించాడు. వాడి మూతి నిండా బుగ్గల వరకు జున్ను అంటి ఉంది. స్టూల్ మీద నిలబడి ఉన్నాడు. దాని మీదకెక్కి అల్మెరా తలుపులు తెరిచినట్టున్నాడు. క్షణంసేపు వాడి వైపు తీవ్రంగా కోపం నటిస్తూ చూసిన సంధ్య వాడి ముఖము, ఆ నిలబడిన తీరు చూసి ఆపుకోలేక పక్కుమని నవ్వేసింది. నవ్వేస్తూనే 2 చేతులు చాపి వాడిని దగ్గరకు లాక్కుని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. బాబు కూడా నవ్వుతున్నాడు. చీపో, నీ ఎంగిలంతా నాకు అంటించకు. మళ్ళీ కోపం గుర్తు చేసుకుంటూ దూరంగా తోసింది. బాబు వదల్లేదు. సంధ్య మెడ చుట్టూ పెనవేసి బుగ్గ మీద ముద్దిచ్చాడు. వాడిని మోచేతి దూరంలో నిలబెట్టి క్షణంసేపు తదేకంగా చూసిన సంధ్య వెంటనే దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంది.
బాబు కిలకిలా నవ్వుతున్నాడు. మాధవ్ చప్పున వెనక్కు తిరిగి వచ్చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఏకమై ఉన్న ఆ చిత్రం అతని హృదయం మీద ఎప్పటికీ చెరగనంత గాఢంగా హత్తుకుపోసాగింది. కొన్ని రోజుల నుంచి అతన్ని రాత్రింబవళ్లు వేధిస్తున్న సమస్యకి సమాధానం లభించింది. బాబు సంధ్యకి ప్రాణంతో సమానం అయిపోయాడనడానికి ఏమాత్రం సందేహం లేదు. తండ్రిని గుర్తు చేయకుండా వాడుగానే సంధ్య మనసులో స్థానం ఏర్పరచుకోగలిగాడు. వాడినలా అనామకుడిగా వదిలివేయడమే మంచిది. మళ్ళీ నీ కొడుకే అని చెప్పి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసే ఓపిక గాని, వాటి ఎగుడు దిగుళ్లని భరించే శక్తి గాని అతనికి లేదు. తండ్రి లేకపోతే బాబు సంధ్యకి మరింత చేరువవుతాడు అనడం అతిశయోక్తి కాదు. నిశ్శబ్దంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాధవ్ తిరిగి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత గాని ఇంటికి చేరుకోలేదు. ఆయాకి 2 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. అలాంటి సమయాల్లో సాధారణంగా ఇంటి పనంతా సంధ్య మీదనే పడుతుంది. ఆ రాత్రి తన మంచం మీద నిద్రపోయిన బాబుని మాధవ్ గదిలో పడుకోబెట్టడానికి తీసుకువెళ్ళింది సంధ్య. ఊళ్ళో ఉన్నప్పుడు బాబు తండ్రి దగ్గరే పడుకోవడం అలవాటు. నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకుని తీసుకెళ్లేసరికి మాధవ్ టేబుల్ మీద కూర్చుని వ్రాసుకుంటున్నాడు. బాబును పడుకోబెట్టి వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది. సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి వినిపించింది. చెయ్యి పట్టి లాగినట్టే ఆగిపోయింది సంధ్య. నేను రేపు ఊరెళ్తున్నా వింటూ నిలబడిపోయింది. డబ్బది బీరువాలో పెట్టాను. అతని వాక్యం పూర్తి చేయనే లేదు. ఆయాని పంపిస్తా అంటూ గుమ్మం దాటబోయింది సంధ్య. ఆగు, ఈసారి బాబు బాధ్యత నీకే అప్పగించదలుచుకున్నాను. అతని స్వరం చాలా నిర్వికారంగా నిశ్చలంగా ఉంది. బహుశా నేను చాలా రోజుల వరకు తిరిగి రాను. ఏదైనా కావాలంటే గోవింద్ చేత కంపెనీకి కబురు చెయ్యి. సంధ్య గుమ్మంలో నిలబడి అలాగే వింటోంది. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. క్షణాలు గడిచినాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అతని స్వరం, సంధ్య, నేను చాలా దూరం వెడుతున్నాను. బాబు జాగ్రత్త. సంధ్య తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. ఏంటతని ఉద్దేశం? ఎందుకు ఈ అప్పగింతలు? భుజం మీదుగా కొద్దిగా తల తిప్పి చూసిన సంధ్యకి మాధవ్ లాంతర్ ఒత్తిడి తగ్గిస్తూ ఎక్కిస్తూ దానివైపు రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. సంధ్యకి ఏదైనా చెప్పాలనిపించింది. కానీ ఏం చెప్పాలో తోచక నోరు పెగల్లేదు. అంతే, ఇంకేం లేదు అని అతను మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టుంది అతని స్వరం. తర్వాత ఆ గదిలో ఇంకా ఎలా నిలబడడం? సంధ్య అందుకే మెల్లిగా బయటకొచ్చింది. కానీ కాలు ముందుకు సాగలేదు. ఈరోజు అతనికి ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నాడు? తొణుకు బెణుకు లేని అతని కంఠస్వరం, రాయిలా కఠినంగా ఉన్న ఆ ముఖం గుర్తుకు రాగానే సంధ్య మనసంతా ఎలాగో అయింది. సాధారణంగా అతను అలా ఉండడు. బిజినెస్లో ఏమైనా నష్టం వచ్చిందా? లేక పాత స్నేహాలేమైనా ఉరితాళ్లలా మెడకు బిగుసుకుపోతుంటే ఎలా వదిలించుకోవాలో తెలియక తికమక పడుతున్నాడా? ఏంటసలు కారణం? ప్రస్తుతం అతను ఎలాంటి వాడైనా కానీ విశిష్టమైన అతని వ్యక్తిత్వం అంటే ఆమెకి గౌరవం ఉంది. అతనిలో ఆ స్త్రీలోలత్వమే లేకపోతే పురుష జాతికే మణిపూస లాంటివాడు. అయినా మనిషి అన్న తర్వాత ఏదో రకమైన బలహీనత లేకుండా ఎలా ఉండడం? అతని ప్రవర్తనకి స్వయంగా అతనే కారణం కాకపోవచ్చు. అది వంశపారంపర్యంగా లభించిన వారసత్వము. ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది. ఇన్ని రోజుల ఈ సాన్నిహిత్యంలో మానసికంగా అతని పట్ల ఎంత ద్వేషం ఉన్నా ఒక్కనాడు కూడా అతని ముఖం మీద తేలిగ్గా మాట్లాడలేకపోయింది. అప్పుడప్పుడు ఏంటి తనలో ఈ బలహీనతకి కారణం అని తర్కించుకునేది కూడా. ఎంత వెతికినా సమాధానం దొరికేది కాదు. చివరికి కొంతమంది మనుషులైతే వాళ్ళెంత దుర్మార్గులైనా ముఖం మీద పట్టుకుని హీనంగా దూషించలేం, వాళ్ల ముఖవర్చస్సు అలాంటిది అని సరిపెట్టుకునేది. అతను ఎలాంటి వాడైనా కానీ సుఖంగానే ఉండాలి. అతని మూలంగా తన జీవితం చిన్నాభిన్నమై ధూళిలో కలిసిపోయిన మాట నిజమే. అయినా సరే అతను హాయిగా నిశ్చింతగా ఉండాలని కోరుకునేది. జరిగిందేదో కేవలం తన దురదృష్టం వల్లే జరిగిందని ఎందుకు అనుకోకూడదు? ఈ జీవితం అంటే ఏంటి? మన పాప పుణ్యాలు బేరీజు వేసి భగవంతుడు మన చేతికిచ్చి పంపే చద్దిమూట. ఒక్కొక్క మూటలో పంచభక్ష పరమాన్నాలుంటాయి. మరికొంతమంది మూటల్లో చాలీచాలని మెతుకులే ఉంటాయి. ఇంకా కొందరి మూటలలో పచ్చి పురుగులు కారుతున్న కుళ్ళిపోయిన పళ్ళే ఉంటాయి. ఎవరి గీత వాళ్ళది. నాకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుంటే ఏం లాభం? ఈ జీవితంలో లేదని ఏడ్చే కాలంలో 1000వ వంతైనా సరే మంచి మాటలకి మంచి పనులకి వినియోగిస్తే కనీసం వచ్చే జన్మకైనా మంచిది దొరుకుతుందనే ఆశ కలుగుతుంది. మాధవ్ని
తాను ఎందుకు ద్వేషించాలి? మొట్టమొదటిసారిగా తనకు అలాంటి ఆలోచన రాగానే సంధ్యకు ఎలాగో అనిపించింది. చాలాసేపటి నుంచి అతని గది బయట నిలబడిపోయాను అనే సంగతి కూడా గుర్తుకు రావడంతో సిగ్గుపడి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చుని పడుకోవడానికి దిండ్లు సరిచేసుకుంటుండగా గదిలో చిన్న స్టూల్ మీద పెట్టిన మరచెంబు మీద కళ్ళు పడగానే అతని గదిలో మంచినీళ్లు పెట్టలేదని గుర్తొచ్చింది. బాబు అర్ధరాత్రి వేళ లేచి ఇబ్బంది పడాలి, అసలే ఎలాగో ఉన్నాడు అనుకుంటూ సంధ్య మంచినీళ్లు తెచ్చేసరికి గది తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. లోపల లాంతరు వెలుగుతూనే ఉంది. మాధవ్ మాత్రం టేబుల్ మీదకి ఒరిగిపోయి దానిమీద 2 చేతులు చాచుకుని మోచేతి దగ్గర ముఖం దాచుకుని ఉన్నాడు. అనుకోకుండా అతన్ని ఆ విధంగా చూడ్డంతో ఉలిక్కి పడిన సంధ్య తెల్లబోయి గుమ్మంలో అలాగే బొమ్మలా నిలబడిపోయింది. ఇదేంటి? ఏమైంది ఇతనికి? ఎందుకలా ఉన్నాడు అన్న ప్రశ్నలు వెంటనే వచ్చాయి. ఇది వరకు అవిటితనంతో మంచంలో ఉన్నప్పుడు వాసు కూడా ఇలాగే, ఈ బ్రతుకింతే అని గుర్తుకొచ్చినప్పుడు అచ్చు ఇలాగే నిరాశ నిస్పృహలతో నిర్జీవంగా ఓ పక్కకు ఒరిగిపోయేవాడు. భగవంతుడి దయవల్ల మాధవ్ పుణ్యమా అని వాసు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అంటే మాధవ్ కూడా అప్పటి వాసులాగే భరించలేని ఆవేదనతో ఆలోచనల్ని తప్పించుకోలేక నరకం చూస్తున్నాడా? ఏంటతనికున్న సమస్య? అసలు ఈ మధ్య తరచుగా అలాగే కనిపిస్తున్నాడు. కారణమేంటి? చేతి నిండా పుష్కలంగా డబ్బుంది. సంఘంలో బోలెడంత పలుకుబడి ఉంది. ఎంతోమంది స్నేహితులున్నారు. జీవితాన్ని అన్ని విధాలా అనుభవయోగ్యం చేసుకోవడానికి ఇంతకంటే అవకాశాలు ఇంకేం కావాలి? వీటన్నిటినీ తోసిరాలేనంతటి బలీయమైన బాధేంటి? ఎవరికోసం? సంధ్య దృష్టి చెదిరిన అతని జుట్టు మీద పడింది. మొదటిసారిగా అతన్ని తాకి జుట్టు సరిచెయ్యాలని, హృదయపూర్వకంగా 2 చల్లని మాటలు చెప్పి సేద తీర్చాలని అనిపించింది. మోచేతుల వరకు ముడుచుకున్న షర్ట్ స్లీవ్స్ అలాగే ఉన్నాయి. భోంచేసిన తర్వాత వాటిని సరిచేసుకోవాలనే గుర్తు కానీ ఓపిక కానీ లేనట్టున్నాయి. సంధ్య మెల్లిగా చప్పుడు కాకుండా లోపలికొచ్చి మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టింది. దీపపు వెలుగులో దగ్గరగా కనిపిస్తున్న అతని ముఖంలో అలసట, ఆవేదన స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి. మంచినీళ్లు పెట్టిన శబ్దం వినగానే మాధవ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. క్షణంలో అతని ముఖంలో కనిపిస్తున్న భావన చూసి సంధ్య అవ్యక్తమైన వ్యధతో కృంగిపోయింది. అశాంతిని, ఒంటరితనాన్ని తప్పించుకోలేక జీవితమంటే విరక్తి పుట్టి ఆత్మహత్యకు సిద్ధం కాబోతున్న మనిషిలా ఉన్నాడతను. సంధ్య పెదవులు అస్పష్టంగా కదిలాయి. కానీ శబ్దం పైకి రాలేదు. మాధవ్ మొదట సంధ్యని అంత దగ్గరగా చూడగానే తెల్లబోయాడు. చాలాసేపటి నుంచి పరధ్యానంగా ఎక్కడో ఉన్నట్టు అతనికి క్షణంసేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అప్రయత్నంగా అతని చేయి ముందుకు కదిలి సంధ్య చేతిని పట్టుకోబోయి తిరిగి యథాస్థానంలోకి వచ్చేసింది. నువ్వా అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. సంధ్యకి మొట్టమొదటిసారిగా అతనంటే ఉన్న యావగింపు రూపు లేకుండా, ఛాయ మిగలకుండా అతి విచిత్రంగా మాయమైపోయింది. అతని చేతిని తనే అందుకుని 2 చేతులతో పట్టుకుని, ఏంటి మిమ్మల్ని కృంగదీస్తున్న బాధ? నాకు చెప్పండి, నన్ను కూడా పంచుకోనివ్వండి అని అడగాలని బలంగా అనిపించింది. మరో నిమిషం తర్వాత అయితే అడిగేసేది కూడా. కానీ మాధవ్ సంధ్యని పెదవి కదిపే అవకాశమే ఇవ్వకుండా కుర్చీలో నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతూ, సంధ్య, ఈరోజు బాబు నా దగ్గర వద్దు, నీ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టుకో అన్నాడు. అదే కంఠం, అదే నిర్లిప్తత. సంధ్య అనదలుచుకున్న మాటలు నాలుక చివరే ఆగిపోయాయి. మౌనంగా బాబును తీసుకోబోయింది. నువ్వాగు, నేనే తీసుకొస్తా, నా చేతులతో నన్నే తీసుకొచ్చి పడుకోబెట్టని మాధవ్ వారిస్తూ మంచం దగ్గరకొచ్చాడు. అతని ప్రవర్తన ఏమాత్రం అర్థం కాని దానిలా అతని ముఖంలోకి వింతగా చూసింది. మాధవ్ ఆ చూపులు పట్టించుకోనట్టే ఎటూ చూడకుండా బాబుని లేవనెత్తి భుజం మీద వేసుకున్నాడు. సంధ్య గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టి వెళ్లబోయే ముందు ఒక్క నిమిషం ఆగి వాడిని పరీక్షగా చూశాడు. ఆ చూపుల్లో ప్రియాతి ప్రియమైన దాన్నేదో ఆఖరిసారి మరొక్కసారి కళ్ళారా చూసుకుంటున్న అనుభూతి ఉంది. ఒకసారి బాబు వైపు, మరోసారి సంధ్య వైపు మార్చి మార్చి చూసిన అతను వస్తా అంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో గుమ్మం దగ్గర అరసెక నాగి, నేను తెల్లవారుజామున వెళ్ళిపోతాను, నువ్వు నిద్రలో ఉంటావు, అందుకని ఇప్పుడే చెప్తున్నా అన్నాడు. సంధ్య ఏదో చెప్పాలని పెదవులు తెరిచే లోపల అతను తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున లేచి మాధవ్ వంటి ఇంటి వైపు వచ్చేసరికి సంధ్య అప్పటికే లేచి అక్కడ పనిచేస్తోంది. నువ్వా? ఆయా అనుకుని చొరవగా లోపలికి రాబోతున్న మాధవ్ గుమ్మం బయటే నిలిచిపోతూ విస్మయంగా చూశాడు. ఆయా లేవబోతుంటే నేనే వద్దన్నాను.
మరుగుతున్న నీళ్లు దించి ఫిల్టర్లో పోస్తూ అంది. బయట నడుం చుట్టూ తిప్పి దోపుకుంది. పొడుగాటి జడ నడుస్తున్నప్పుడు కలిగే కదలిక వల్ల అటు ఇటు ఊగుతోంది. రాత్రి నిద్ర వల్ల చెదిరిన వెంట్రుకల్లో ఒకటి 2 చెంపల మీదుగా పడుతున్నాయి. వెనక నుంచి సంధ్యను తిలకిస్తున్న మాధవ్ లోపలికి రావాలో లేక వెనక్కి పోవాలో నిర్ణయించుకోలేక తటపటాయిస్తూ నిలబడ్డ చోటే ఆగిపోయాడు. మీరు గడ్డం చేసుకోవడం పూర్తి కానిస్తే స్నానానికి నీళ్లు కాగాయి. పాలగిన్నె పొయ్యి మీద పెడుతూ అందామె. అతను ఎప్పుడు ఊరు వెళ్లాలన్నా ప్రయాణం చేసే ముందు స్నానం చేసి బయలుదేరడం అలవాటు. గమ్యం చేరుకున్న అరగంట గంటలో మళ్లీ చేస్తాడు. ఈ అలవాటు ఎప్పుడైందో అతనికే గుర్తులేదు. మాధవ్ గడ్డం చేసుకుంటుండగా సంధ్య స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది. అతను స్నానం ముగించి బట్టలు వేసుకోవడం పూర్తి చేసుకుని వంట ఇంటి వైపు వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అందించింది. కాఫీ కప్పు అందుకునేటప్పుడు వేళ్లు తగలకుండా జాగ్రత్త పడ్డాడతను. కానీ ఆమె ముఖంలోకి మాత్రం చూడకుండా ఉండలేకపోయాడు. తలెత్తి తన వైపు సూటిగా చూస్తున్న ఆ కళ్ళలో ప్రశాంతత తప్ప అతనికేమీ కనిపించలేదు. మాధవ్ కాఫీ కప్పు తీసుకుని పెరటి గుమ్మం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. పల్లెటూరి వాతావరణంలో తెల్లవారుజాములో నిశ్శబ్దం, అందం వీటిని స్వయంగా అనుభవించాల్సిందే తప్ప చెప్తే తెలియదు. దొడ్లో గుబురుగా పెరిగిన చెట్టుకి విరబూసిన నందివర్ధన పూలు వెన్నెలతో పోటీ పడతామంటున్నాయి. ఇంకో కప్పు కావాలా? వెనక నుంచి సంధ్య. మాధవ్ కావాలన్నట్టు తలూపాడు. సంధ్య మరో కప్పుతో కాఫీ తెచ్చిచ్చి ఖాళీ అయిన కప్పు తీసుకుంది. నువ్వు తాగావా? అప్రయత్నంగా అడిగాడతను. సంధ్య లేదన్నట్టు తలూపి ఇంకో కప్పు తెచ్చుకుని వచ్చి మాధవ్కి ఎదురుగుండా నిలబడింది. కాఫీ కప్పుల మీద నుంచి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. దూరంగా అప్పుడే మేల్కొంటున్న కోళ్ల కొక్కురొకో అన్న కూతలు, చెట్ల మీద నిద్రలేస్తున్న పిట్టల కలకలం తప్ప ఇంకే శబ్దమూ లేదు. సంధ్య ముఖం ప్రశాంతంగా, నిర్మలంగా, దొడ్లో రాత్రి మంచుకు తడిసిన నందివర్ధనపు పువ్వులా ఉంది. తన వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ కళ్ళలో లీలగా ఆపేక్ష కూడా తొంగి చూస్తోంది. రాత్రంతా నిద్రపోయి ఎరగని తన కళ్ళు భ్రమపడుతున్నాయేమో అనుకున్నాడు మాధవ్. తను ఎలాగూ తిరిగి రావడం లేదు. వెళ్ళిపోయే ముందు అతి నిర్మలంగా, అతి ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో సంధ్యని ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే, ఎలాంటి ఉద్రేకం లేకుండా స్థిరమైన మనస్సుతో ఒక్కసారి ఆ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకుంటే, నువ్వు నా దానివి కాకపోయినా కాలేకపోయినా నేనెప్పటికీ నీవాడినే. ఇంతకి 1000 రెట్లు బాధ పెట్టినా సరే, జన్మ జన్మలకి, యుగ యుగాలకి నాకు నువ్వే కావాలి అని చెప్తే, ఎప్పటిలా సంధ్య నిర్లక్ష్యంగా కఠినంగా ఉంటే బహుశా అతను సందేహించేవాడు కాదేమో. కానీ సంధ్య కళ్ళలో కనిపిస్తున్న ఈ నూతనమైన ప్రశాంతత అతన్ని బెదిరించి దూరంగా నిలబెట్టింది. అలా మామూలుగా చిరాకు లేకుండా ఉన్న సంధ్యని చూడడం అతనికి ఇది మొదటిసారి. ఎంత బాగుంది! ఎంత అమాయకురాలిలా, సౌజన్యమూర్తిలా ఉంది. తమాషా, ఎప్పుడు ఆ కళ్ళ మీద ఆవరించుకుని ఉండే విషాద ఛాయ కూడా ఇప్పుడు లేదు. రాత్రి మీరు ఎందుకలా ఉన్నారు? ఉన్నట్టుండి అడిగింది సంధ్య. మాధవ్ ఉలిక్కిపడ్డాడు. ఎలా ఉన్నాను అన్నాడు. ఎలాగో ఉన్నారు కాఫీ కప్పులోకి చూస్తూ అంది. మాధవ్ ముఖం తిప్పుకుని బయట వెన్నెల్లోకి చూస్తూ ఉండిపోయాడు. అతనికి వెంటనే సంధ్య 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపి, నేనెలా ఉంటే నీకెందుకు? నీకేమైనా అనిపిస్తుందా? చెప్పు అని అడగాలనిపించింది. హఠాత్తుగా సంధ్య చూపుతున్న ఈ చనువు అతనికి ఎలాగో ఉంది. బహుశా రాత్రి తనని అలా చూడడం వల్ల జాలి పడుతుందేమో. అది కేవలం జాలి అయితే అంతకంటే భరించరాని అసహ్యం ఇంకోటి లేదు. జాలి కంటే సంధ్య చూపే ద్వేషమే తనకి బాగుంటుంది. ఆ ద్వేషంలో ఇద్దరి మధ్య ఓ బంధం ఉంది కాబట్టి. మాధవ్ తను అడిగిన ప్రశ్నకి జవాబివ్వకపోగా గిరుక్కున ముఖం తిప్పుకోవడం చూడగానే సంధ్య మనసు చిన్నబోయింది. అవును, తను అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్పాలని ఎక్కడుంది? వెంటనే కాదు, అసలు సమాధానమే చెప్పనవసరం లేదు. అతని బాధలు పంచుకోవడానికి, అడక్కపోయినా ఆదరణ చూపించడానికి తనెవరు? బంధువా? స్నేహితురాలా? ఆప్తురాలా? ఎవరని? ఆ ఇంట్లో తన స్థానం గుర్తుకు రాగానే హద్దుమీరి ప్రవర్తించానేమోనని అభిమానపడి సిగ్గుతో తల వంచుకుంది. దాదాపు అరగంట పోయిన తర్వాత అతను ఆయాని కూడా లేపి వెడుతున్నానని చెప్పి బయటకొచ్చాడు. గోవింద్ అప్పటికే సామానిది కారులో పెట్టి అంతా సిద్ధం చేసేశాడు. ఆయా లేచి రాబోతుంటే మాధవ్ ఆప్యాయంగా భుజం మీద తట్టి వద్దని వారించాడు. ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించాడు. అతని కంఠం గంభీరంగా ఉన్నా
కనుకొలకలు తడి అవడం ఎవరూ గ్రహించలేదు. అదే గదిలో మరోవైపు ఉన్న మంచం మీద బాబు ఓ పక్కకు వర్తిగిలి పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. క్షణంలో సగం సేపు వాడి మీద నిలిచింది అతని దృష్టి. మరుక్షణమే తల తిప్పుకుని బయటకొచ్చాడు. తన వెనకే వస్తున్న సంధ్యని వద్దని చెప్పాలని ఎంతగా అనిపించినా చెప్పలేకపోయాడు. వరండా దిగువ ఉన్న మెట్ల మీద మళ్ళీ ఇద్దరు ఆగిపోయారు. సంధ్య పై మెట్టు మీద నిలబడింది. కింద మెట్టు మీద ఉన్న మాధవ్ ఆగి సంధ్య వైపు చూశాడు. మళ్ళీ ఒకే నిమిషం కాలం నిలిచిపోయింది. పైనుంచి పడుతున్న వెన్నెల్లో సంధ్య కాటుక కళ్ళు మెత్తగా నవ్వాయి. అతని గుండె లయ తప్పింది. ఏదో చెప్పడానికి తెరుచుకోబోయిన పెదవులు అంతలోనే ఆగిపోయాయి. వెంటనే గిరుక్కున తిరిగి చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు. సంధ్య ఇంకా అక్కడే బొమ్మలా నిలబడి చూస్తోందని అతనికి తెలుసు. అయినా ఎలాంటి స్పందన కలగలేదు. ఇదే చిరునవ్వు, ఈ కాస్త చనువు కొన్ని నెలల క్రితం సంధ్య ముఖంలో కనిపించినట్టయితే సంధ్యని బలవంతంగానైనా సరే తన దానిగా చేసుకుని తీరేవాడు. ఇప్పుడు వేరు. చాలాసేపటి నుంచి మంచు ముద్ద మధ్య నొక్కిపెట్టిన శరీరంలా అతని మనసు కూడా మొద్దుబారిపోయింది. ఏ అనుభూతి లేదు. బాధ గాని ఆవేదన గాని అసలే లేదు. ఎంతో ప్రయత్నం మీద, ఎంతో సాధన వల్ల అతని జడత్వానికి రాగలిగాడు. కారు కాంపౌండ్ గేటు దాటింది. తూర్పున చీకట్లు చెల్లాచెదురవుతున్నాయి. ప్రపంచమంతా ఎర్రటి కాంతితో అదో రకంగా ఉంది. కారు వీధి మలుపు కూడా తిరిగింది. మాధవ్ వెనక్కి చెరగిలబడి కళ్ల మీద చేతులానించుకున్నాడు. చాలా రోజుల నుంచి యావత్ శక్తిని వినియోగించి చిక్కబట్టుకున్న బాధ ఒక కన్నీటి బొట్టుగా మారి బలవంతాన ముయ్యడానికి ప్రయత్నిస్తున్న బరువైన రెప్పలకి తిరగబడి బయటికి జారింది. మాధవ్ వెళ్ళి దాదాపు 2 నెలలవుతోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా జవాబు లేదు. ఆయా ఒకటే కంగారు పడుతోంది. గోవింద్ చేత కంపెనీకి కబురు చేస్తే బిజినెస్ టూర్ మీద కలకత్తా దగ్గర ఏదో ఊళ్ళో ఉన్నారని చెప్పారు. అతను ఎక్కడున్నా ఏం చేస్తున్నా బాబు క్షేమం అడుగుతూ ఉత్తరం ఇన్నాళ్ళు వ్రాయకపోవడం సంధ్యకి కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఆఖరి రోజున అతని ప్రవర్తన, ఆ మాటలు గుర్తుకొస్తే ఎలాగో అనిపిస్తోంది. ఇల్లు కట్టడం పూర్తయిపోయింది. కానీ మాధవ్ రాందే, అతనికి చెప్పందే ఎలా వెళ్లడం అంటోంది ఆయా. మాధవ్ ఉత్తరం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం ఎదురు చూడడం సంధ్య దినచర్యలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. ఆ రోజు మాధవ్ పేరు మీద ఇంకెవరో వ్రాసిన ఉత్తరం వచ్చింది. అతని ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న సంధ్య చిరాకులో అది పక్కన పడేసింది. తెరిచి చూడు, ఎవరు వ్రాశారో, ఏవైనా ముఖ్యమైన పనేమో అంది ఆయా. సంధ్య ఉత్తరం తిప్పి తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ లేదు. దస్తూరి అందంగా, సన్నగా, కోమలంగా ఉంది. తీసి చూడు, తప్పేముంది? ఆయా రెండోసారి హెచ్చరించింది. సంధ్య అయిష్టంగానే తెరిచింది. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది: మిస్టర్ మాధవ్, నేను ఈ కొత్త హాస్పిటల్కి మారిన తర్వాత బొత్తిగా నీ సంగతులేమీ తెలియటం లేదు. మీ హాస్పిటల్ ఎలా నడుస్తోంది? చిన్నబాబు ఎలా ఉన్నాడు? వాడిని చూసి చాలా రోజులైంది. ప్రస్తుతం నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. డాక్టర్లు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న చోట నిర్మలంగా కనీసం 2-3 వారాలైనా గడిపి విశ్రాంతి తీసుకోమని మరీ మరీ హెచ్చరిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు అలా శాంతిని ప్రసాదించే స్థలాలు కానీ మనుషులు కానీ లేరు. నువ్వుండే చోటు పల్లెటూరని, మీ ఇల్లు చాలా విశాలమైందని, చాలా సౌకర్యంగా ఉంటుందని నీ మాటల ద్వారా చాలాసార్లు విన్నట్టే నాకు గుర్తు. నీకు అభ్యంతరమేమీ లేకపోతే నేను వచ్చి వారం 10 రోజుల పాటు ఉంటాను. బాబుతో కొద్ది కాలం సరదాగా గడిపినట్టు ఉంటుంది. నాకు విశ్రాంతి లభిస్తుంది. నాకే సంగతి వెంటనే తెలియచేయి. నా రాకకి అభ్యంతరం చెప్పవనే గాఢంగా నమ్ముతూ ఇట్లు సిస్టర్. ఉత్తరాన్ని చదివి 2-3 సార్లు నొసలు చిట్లిస్తూ ఆలోచనలో పడిపోయింది సంధ్య. ఎవరి దగ్గర నుంచి? ఆయా ఆదుర్దాగా అడిగింది. సంధ్య చెప్పింది. అయితే వెంటనే రమ్మనమని రాయి. ఆయన లేకపోతేనే. పాపం ఆవిడ అంత ఇదిగా రాస్తుంటే అసలు ఆయన వెళ్ళి చాలా రోజులైంది. కాబట్టి ఈ పూటో రేపో తప్పకుండా రావచ్చు. ఒకవేళ ఆయన రాడే అనుకుందాం, రాకపోయినా పర్వాలేదు. ఈ లంకంత కొంపలో కాస్త సందడైనా ఉంటుంది అంటూ ఆ రోజే సంధ్య జవాబు వ్రాసే వరకు ఆయా వదిలిపెట్టలేదు. మాధవ్ ఊళ్ళో లేరు, అయినా పర్వాలేదు. మీ రాకకి ఏం అభ్యంతరం లేదు. తప్పకుండా రండి. 2 వారాలు కాదు, 4 వారాలు రెస్ట్ తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. నేను బాబుకి ఆయాగా ఉంటున్నాను. ఈ ఇంట్లో ప్రస్తుతం నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. బాబు అల్లరి మీరు స్వయంగా కళ్ళతో చూడవలసిందే. మీరు ఫలానా రోజు వస్తారని టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి కారు పంపిస్తాను. కారు నంబర్ మీకు తెలిసే ఉంటుంది అని ఆవిడ్ని తప్పకుండా రమ్మనమంటూ మరీ మరీ ఆహ్వానిస్తూ జవాబు వ్రాసింది సంధ్య.
ఆవిడ రాక వల్ల ఇంటికి కాస్త సందడి వస్తుందని ఆయా ఆలోచిస్తుంటే మెల్లిగా ఆవిడ ద్వారా బాబు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చని సంధ్య ఆశించింది. ఆ రోజే సిస్టర్ వచ్చేది. సంధ్య బాబుకు బట్టలవి వేసి సిద్ధం చేసింది. ముగ్గురు హాల్లో కూర్చుని రాబోయే అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం అయింది. పొద్దు పూర్తిగా వాలిపోవడంతో ఇల్లంతా సంధ్యాకాంతులు ఆవరించుకున్నాయి. ఇంకా రాలేదెందుకో అంది ఆయా. రావద్దు, మరీ అంత తొందరైతే ఎలా? పరధ్యాసగా ఆలోచిస్తూనే అంది సంధ్య. అంటూ ఉండగానే వాకిట్లో కారు హారన్ వినిపించింది. అదిగో వచ్చేసినట్టున్నారు ఆయా తొంగి చూస్తూ అంది. సంధ్య కూడా బాబునెత్తుకుని బయట వరండాలోకి వచ్చింది. నల్లటి కారులో నుంచి దబ్బపండు లాంటి ఛాయతో పాదాల వరకు జీరాడుతున్న తెల్లటి యూనిఫామ్తో మెళ్ళ వేళ్లాడుతున్న పెద్ద క్రాస్తో సిస్టర్ దిగింది. సంధ్య చెప్పగానే బాబు చెయ్యి ఊపాడు. ఆవిడ కూడా ఎడం చెయ్యి ఊపుతూ నవ్వుతూ మెట్లెక్కి వస్తోంది. సంధ్య చిరునవ్వుతో బాబుని ఎదురు తీసుకెళ్ళింది. అయ్యో కర్మ! ఉన్నట్టుండి ఆయా కంగారుగా పైకి అనేసుకుంది. సంధ్య చేతుల్లో నుంచి బాబునందుకున్న సిస్టర్ సంధ్య వైపు చూస్తూ నిన్నెక్కడో చూశానే అంది. సిస్టర్ని అప్పటికే పరీక్షగా చూసి గుర్తుపట్టిన సంధ్య ముఖం వెంటనే పాలిపోయింది. సిస్టర్కి కూడా గుర్తొచ్చేసింది. నమ్మలేనట్టుగా అరే నువ్విక్కడున్నావా అంది ఆశ్చర్యంగా. సంధ్య మాట్లాడలేదు. ఆవిడ వైపు అలాగే చూస్తోంది. సిస్టర్ ముఖం మీద పాత జ్ఞాపకాలు ఎన్నెన్నో నాట్యం చేయసాగినాయి. ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సాయంత్రం హఠాత్తుగా భయంకరమైన స్మృతులతో వడలి వాడిపోయింది. నువ్విక్కడే ఉన్నావా? మాధవ్ చెప్పలేదు నాకు. ఆవిడ బాబునెత్తుకుని మెట్లెక్కి లోపలికొస్తూ అంది. యాంత్రికంగా ఆవిడ వెంటే లోపలికొచ్చింది సంధ్య. అదేంటమ్మా, నాకు మాట మాత్రంగానైనా తెలియనీయకుండా దాచుకున్నారు నిష్ఠూరంగా అంది సిస్టర్. ఆ వెంటనే మళ్ళీ అర్థమైనట్టుగా ఓహో తెలిసిందిలే, హఠాత్తుగా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని భార్యాభర్తలిద్దరూ పథకం వేసుకున్నారన్నమాట, అంతేనా అంది నవ్వుతూ. సిస్టర్ మీరనేదేంటో నాకు తెలీదు విషాదం నిండిన కళ్ళతో చూసింది సంధ్య. తెలియదా? ఏం తమాషా? బాబును చూపించి నీ కొడుకు అని చెప్పినప్పుడన్నా వాడిని ఎవరు పెంచి పెద్ద చేశారో మాధవ్ నీకు చెప్పనే లేదా? సిస్టర్, ఇంత చక్కటి రత్నాన్ని మీరింకా అప్పుడలా వదిలేస్తే ధూళిలో కలిసిపోకుండా ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశానో నేను. నువ్వు కనిపిస్తే నాకు వెంటనే తెలియచేయమని మరీ అతనికి చెప్పానే. ఒక్క చిన్న సిస్టర్, ఇంతకీ మీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఎప్పుడు కలుసుకున్నారు అని సంధ్య వైపు చూడకుండానే బాబుని పలకరించి ముద్దు పెట్టుకుంది. వాడి బుగ్గ గిల్లుతూ చూసావా బాబు, మీ అమ్మా నాన్న చేసిన పని. నా అంతట నేను రాకపోతే నాకీ సంగతి తెలిసేదే కాదేమో కదూ. నా బంగారు బాబు స్వంత తల్లి తండ్రి దగ్గర వాళ్ల కంటి వెలుగుగా పెరుగుతున్నాడంటే. సిస్టర్, అసహనంగా అరిచింది సంధ్య, మీరనేదేంటో నాకు తెలియదు. బాబు మాధవ్ కొడుకు కావచ్చు, వాడి కన్న తల్లిని నేను కాను. సంధ్య ఆవేశంగా అంటున్న ఆ ధోరణి చూసి సిస్టర్ తెల్లబోయింది. బాబుని ఒళ్ళోంచి దింపుతూ ఏంటి నువ్వనేది అంది. వాడు మాధవ్ కొడుకు. నాకు తిండి బట్ట జరుగుబాటు కోసం వాడికి చాకరీ చేసే నౌకర్ని మాత్రమే. మీరెందుకో ఎలాగో పొరపాటు పడుతున్నారు. నేను వాడికి ఆయాను. అంతకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం కానీ మమత కానీ లేవు. సిస్టర్ ఏంటేంటి అన్నంత ఆశ్చర్యంగా చూసింది. తన ఆవేశానికి తనే క్షణం సేపు సిగ్గుపడిన సంధ్య కళ్ళు దించుకుని మెల్లగా, మీ హాస్పిటల్కి వచ్చే ముందుగా ప్రారంభమైన నా దురదృష్టం రోజురోజుకు పెరిగింది. మా పరిస్థితులు తారుమారైనాయి. నేనిప్పుడు ఇక్కడ జీతం కోసం పనిచేస్తున్నాను. అంటే వీడు నీ కొడుకని నీకింతవరకు తెలీదా? సిస్టర్, సంధ్య కొరడా దెబ్బతిన్న దానిలా చివ్వున ముఖమెత్తింది. సిస్టర్ సంధ్య కళ్ళలోకి లోతుగా చూసి దేనికోసమో వెతుకుతున్నట్టుగా, మాధవ్ చెప్పనే లేదా? కన్న తల్లిని కొడుక్కి ఆయాగా ఉంచే కఠినుడు అతను. అతన్ని చూస్తే నాకు అలాంటి అనుమానమే రాలేదు అంది. సంధ్య ముఖం జేవురించింది. ఇప్పటికి కనీసం 4 సార్లన్నా చెప్పాను, వాడికి నాకు. వాక్యం పూర్తి కానలేదు. సిస్టర్ అందుకుంది. కానీ వాడు నీ కొడుకే అంటుండగానే ఆవిడకేదో అనుమానం వచ్చినట్టుంది. అసలు ఆ టైంలో నీకు పుట్టిన శిశువు బతికున్నట్టు నీకు తెలుసా అడిగింది ఆవిడ. సిస్టర్ ప్లీజ్. సంధ్య ఒంట్లో ఉన్న రక్తమంతా ఒక్కసారిగా ముఖంలోకి పొంగి వచ్చింది. మీ పని మనిషికి తెలిసే. సిస్టర్ ఆయా కోసం చూసింది. ఆయాకి తెలుసా? సంధ్య ప్రాణమంతా చిక్కబట్టుకుంటూ ఆయా కోసం వెతికింది.
కానీ ఆయా ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉన్న సవ్వడి లేదు. సిస్టర్ని చూడగానే లోపలికి పారిపోయినట్టుంది. ఇలా కూర్చో, మొదట నాకిది చెప్పు, మాధవ్ నువ్వు పెళ్లి చేసుకోలేదా? లేదన్నట్టు కంపరంగా చూస్తూ తల తిప్పింది. బాబెవరో నీకిన్నాళ్ల నుంచి చెప్పనే లేదా? లేదన్నట్టు చూసింది సంధ్య. నువ్వు ఈ ఇంట్లో నిజంగానే ఆయాగా ఉంటున్నావా? నాకు ఆయానంటూ ఉత్తరం రాసింది నువ్వేనా? అవును. సిస్టర్ 2 నిమిషాలు రెప్పవాల్చకుండా సంధ్య వైపు చూసింది. గదిలో గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. పాలిపోయి నిర్జీవంగా అయిపోయిన సంధ్య ముఖం చూడగానే సిస్టర్ హృదయం దయతో సానుభూతితో కరిగిపోయింది. కంఠం తగ్గించి మెల్లగా అతి మృదువుగా, వాట్ ఎ పిటీ మై చైల్డ్. నేనిక్కడికి వచ్చే ముందు ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూస్తానని గాని, ఇదంతా మళ్ళీ గుర్తుకు తెచ్చి బాధ కలిగిస్తానని గాని కల్లో కూడా అనుకోలేదు. ఎంత చిత్రం. అసలు జీవితంలో భయంకరమైన అనుభవాలు రానేకూడదు. ఒకవేళ వచ్చినా వాటి ప్రసక్తి అంతటితో అంతమైపోవాలి. మళ్ళీ మళ్ళీ తలచుకునే స్థితి వస్తే మనిషి మానసికంగా ఎంత ఆవేదనకు గురి కావలసి వస్తుందో నాకు తెలుసు. బాబు ఇంత ఆరోగ్యంగా ముద్దు ముచ్చటతో పెరగకపోయినా, నువ్విక్కడ లేకపోయినా ఇదంతా నాకు తెలిసే అవకాశం వచ్చేది కాదేమో సిస్టర్ చెప్పడం ప్రారంభించింది. అప్పుడు నీకు పుట్టిన శిశువు బ్రతుకుతాడని మేమెవ్వరం అనుకోలేదు. కొన ఊపిరి ఎక్కడో రెపరెపలాడుతోంది. బ్రతికే ఆశ లేదు. కాబట్టి అసలే అనారోగ్యంగా ఉన్న నీకు ఈ విషయం చెప్పవద్దని మీ నాన్న కోరారు. నేను ఒప్పుకున్నాను. ప్రసవించిన మరుసటి రోజునే మీ వాళ్ళు నిన్నింటికి తీసుకెళ్లారు. పూర్తిగా ప్రాణం పోని పిల్లాడిని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాం? ఆక్సిజన్ అది ఇచ్చి 2 రోజులు మేం చేయగలిగిందంతా మా ధర్మం నెరవేరుస్తున్నట్టుగా చేశాము. 3 రోజులు గడిచేసరికి బిడ్డ ఊపిరి తీసుకోవడం నార్మల్కొచ్చింది. మరి 2 రోజులు పోయేసరికి అందరి పిల్లల్లాగే పాలు తాగడం ప్రారంభించాడు. నేనెంతో ఆనందంగా మీ నాన్నకి ఫోన్ చేశాను. ఆయన మొదట నన్ను చాలాసేపటి వరకు గుర్తుపట్టనట్టే మాట్లాడారు. ఓపిగ్గా ఫలానా అని చెప్పుకున్నాను. బిడ్డ మామూలుగానే ఉన్నాడు, వచ్చి తీసుకెళ్తారా అని అడిగాను. తీసుకెళ్లను అన్నారాయన ఖచ్చితంగా. తీసుకెళ్లరా? మేమేం చెయ్యాలి? తెల్లబోయి అడిగాను నేను. ఏం చేద్దామని బ్రతికించారు? అసలు ఆ పిల్లవాడు నా కూతురు కన్నవాడే అని నమ్మకమేంటి అన్నారాయన. సార్, మాకు సంబంధం లేని పిల్లాడిని మేమెందుకు తీసుకుంటాం? ఏం చేయమంటారు అని సలహా అడుగుతున్నారా? తీసుకెళ్లి మూసీ నదిలో గిరాటు పెట్టండి కర్కశంగా అని ఫోను పెట్టేశారాయన. నేను అవమానంతో అసహనంతో దహించుకుపోయాను. ఎంత కష్టమైనా సరే పిల్లాడిని తీసుకెళ్ళి నీ మనవడే అని రుజువు చెయ్యాలనే పిచ్చి పట్టుదల వచ్చేసింది. కానీ ఆధారమేంటి? ఏం చూపిస్తాను? రికార్డ్స్లో సంధ్యకి బదులు మారు పేరు చెప్పారు. దిక్కులేని అనాథ అని అక్కడ పేర్కొన్నారు. ఆవేశం తగ్గించుకుని ఆ రాత్రంతా నిదానంగా ఆలోచించాను. జాతి మత భేదం గాని, గొప్ప బీద తారతమ్యం గాని, నీతి అవినీతి ప్రసక్తి గాని చూడకుండా ఈ లోకంలోకి రావాలని తహతహలాడే ప్రాణులకి జీవితం ప్రసాదించడమే కర్తవ్యంగా గల పవిత్రమైన వృత్తి మాది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సత్యాలు, అనుభవంతో పొందిన మానవత్వం గుర్తుకొచ్చాయి. ఆ పిల్లాడిని ఎవరికైనా మంచి దంపతులను చూసి పెంచుకోవడానికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. నెల తిరగకముందే ఒళ్ళు చేశాడు. 2వ నెల వచ్చేసరికి మమ్మల్ని చూసి బోసునవ్వులు నవ్వి మా అందరి హృదయాలు ఆకట్టుకోసాగాడు. 3 నెలలు నిండేసరికి ముఖంలో రూపురేఖలు స్పష్టంగా కనిపించసాగాయి. మరో 4 నెలలు గడిచిన తర్వాత ఒక పని మీద నేను మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. వెంట బాబును కూడా తీసుకెళ్లాను. అక్కడ నాకు బాగా పరిచితమైన ఒక కుటుంబం ఉంది. దంపతులిద్దరికీ పిల్లలు లేరు. ఒకప్పుడు బలవంతంగా గర్భస్రావం చేయాల్సి రావడంతో ఆవిడికి శాశ్వతంగా మాతృత్వం పొందే అర్హత పోయింది. మంచి పిల్లాడిని చూడు, మేం పెంచుకుంటామని భార్యాభర్తలిద్దరూ నాతో స్వయంగా చాలాసార్లు చెప్పారు. బాబును వాళ్ళకిద్దామని తీసుకెళ్లాను. నేను వెళ్లేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి మారారు. ఎంతో కష్టం మీద ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన ఇంట్లో లేరు. ఆవిడ నన్ను చూడగానే ఆనందంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. వెంటనున్న బాబును చూసి ఎవరని అడిగింది. నేను వచ్చిన పని చెప్పాను. నేను చెబుతుండగానే మమ్మీ అంటూ రబ్బరు బంతిలా ఉన్న ఓ పిల్ల గెంతుతూ లోపలికొచ్చింది. ఆవిడ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుంటూ, ఏడాది నుంచి పెంచుకుంటున్నాం, మా స్నేహితురాలి కూతురు అంది. నేను నీళ్లు కారిపోయాను. నేను వచ్చేటప్పుడు బాబును వెంటే తీసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా, సిస్టర్, పిల్లాడు ముద్దుగా ఉన్నాడు, పోనీ ఉండనీకూడదు, వాడిని కూడా పెంచుకుంటాం, ఒక కూతురు ఒక కొడుకు అవుతారు అందావిడ. కానీ నేనే ఇష్టపడలేదు. కన్నతల్లి ప్రేమ పుష్పక విమానం లాంటిది. అందులో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుంటుంది. పెంచిన ప్రేమ అలా కాదు శారద, వరలాంటిది.
ఒరలో 2 కత్తులు ఎప్పుడూ ఇమడవు అన్న సంగతి అందరికీ తెలుసు అని చెప్పాను. బాబు నా వెంటే వచ్చేశాడు. ఈ కొద్ది నెలల్లోనే వాడు నాకు బాగా అలవాటైపోయాడు. నన్ను గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. ఎవరి చేతుల్లో ఉన్నా నన్ను చూడగానే ఎగిరి నా చేతుల్లోకి దూకేవాడు. బాబుని నేనే పెంచుకోవాలని నిశ్చయించుకున్నాను. జాగ్రత్తగా మంచి క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి క్రైస్తవ మతబోధకుడిగా తీర్చిదిద్దుతానని అందరికీ చెప్పేదాన్ని. తర్వాత కొద్ది రోజులకే రజాకార్ మూమెంట్ జరిగింది. ఆ భయంకరమైన వాతావరణం మారి ప్రశాంతత నెలకొన్న తర్వాత ఆ మధ్య కొన్ని మార్పులొచ్చాయి. బాబు పూర్తిగా నా వాడు అయిపోయాడనే అనుకున్నాను. తీరా ఓ రోజు హఠాత్తుగా ఓ జ్యోతన్న పిల్ల వచ్చి, జ్యోతా అడిగింది సంధ్య. అవును, ఆ 2 జడల ఎర్రటి పిల్ల లేదు, ప్రసాద్ చెల్లెలు. సంధ్య యాంత్రికంగా తలూపింది. ఆ అమ్మాయి మాధవ్ని వెంటబెట్టుకుని వచ్చి ఆ సమయంలో మాధవ్ లేకపోవడం వల్ల అలా జరిగిపోయిందని, దీనికంతటికీ అతను చాలా బాధపడుతున్నాడని చెప్పింది. బాబు ఇక్కడ పెరుగుతున్నట్టు ఆచూకీ తెలిసిందని, ఒక్కసారి చూడాలని కోరుతున్నాడని అంది. మొదట నేను ఏ సంగతి చెప్పలేదు. యక్ష ప్రశ్నలు వేశాను. అన్నిటికీ అతికినట్టు జవాబు చెప్పారిద్దరు. బాబును చూపించే వరకు ఆ అమ్మాయి నన్ను వదల్లేదు. బాబు పోలికలు అతనిలో అంత స్పష్టంగా చూసి చూడగానే తెలుస్తున్నాయి. బాబును తీసుకొచ్చి చూపించాను. బాబును చూడగానే కళ్ళలో తలుక్కుమన్న కాంతి, వాడిని స్పర్శిస్తున్నప్పుడు అతని ఒళ్ళు గగుర్పడవడం నేను గమనించకపోలేదు. నీ గురించి అడిగితే వివరాలు తెలియవన్నారు. రజాకార్ మూమెంట్ తర్వాత మీ కుటుంబం కనిపించలేదంది జ్యోతి. మీ నాన్నగారిని కాల్ చేసినట్టు నేను అంతకు ముందే విన్నాను. కొద్దిసేపు బాబుతో గడిపి ఇద్దరూ వెళ్ళిపోయారు. కానీ గంట గడవక ముందే మాధవ్ మళ్ళీ తిరిగొచ్చాడు. బాబును తీసుకెడతాను, ఇవ్వమన్నాడు. నేను ఒప్పుకోలేదు. వాడి మీద నేను పెంచుకున్న ఆశల సంగతి చెప్తూ ఖచ్చితంగా తిరస్కరించాను. చాలాసేపటి వరకు మాధవ్ మాట్లాడలేదు. చివరికి లేచి వెళ్లబోతూ బాబుని దగ్గరకు తీసుకుని, తండ్రిగా ఇప్పటికైనా నా కర్తవ్యం నిర్వర్తించుకుని సంధ్యకు జరిగిన అన్యాయం సరిచేసుకోవాలనుకుంటున్నాను. మీరివ్వనంటే నేనేం చెయ్యలేను. కానీ ఈ క్షణం నుంచి నా ఆస్తికి వాడే వారసుడు. వాడి చదువు సంధ్యలు, తిండి, బట్ట అన్నీ నేనే భరిస్తాను అన్నాడు. అలా అంటున్న అతని ముఖంలోకి పరీక్షగా చూస్తే నాకెలాగో అనిపించింది. ఎంతైనా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. వాళ్ళని దూరం చేసే హక్కు నాకు లేదేమో. అందుకే ముందు అప్పుడప్పుడు వచ్చి బాబుని అలవాటు చేసుకుంటూ ఉండండి, తర్వాత ఇస్తాను అన్నాను. ఈ లోపల అతని ప్రవర్తన ఎలాంటిదో, బాబుకి తండ్రిగా ఉండే అర్హత వ్యక్తిగతంగా ఉందో లేదో నేను కూడా పరీక్ష చేయవచ్చు అనుకున్నాను. మాధవ్ ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. బాబుని కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పి బొమ్మలు, బిస్కెట్లు అవి కొనిచ్చి తిరిగి నా దగ్గరకు తీసుకొచ్చి దింపి వెళ్ళేవాడు. బాబు నేను అనుకున్న దానికంటే త్వరగానే అతని దగ్గర అలవాటైపోయాడు. మాధవ్ ప్రవర్తన కూడా నచ్చింది నాకు. అప్పుడప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి చూపించే పద్ధతి మీద చివరికి మాధవ్కి ఇచ్చేశాను. ఎప్పుడో ఒకసారి మాటల మధ్య నీ ప్రసక్తి వస్తే, నీ ఆచూకీ తెలియలేదని, నిన్ను భార్యగా పొందలేకపోతే జీవితంలో పెళ్లి అనేది లేదని చెప్పాడు. సిస్టర్ చెప్పడం ముగిస్తూ చివరికి, నువ్వు దగ్గరుండి కూడా అతను నీ గురించి చెప్పలేకపోవడానికి కారణమేంటి? అదే నాకు అర్థం కావడం లేదు అంది. సంధ్య సిస్టర్ మాటలు చివరికి వినడమే మానేసింది. కళ్ల ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదులుతున్నాయి. బాబుకి అమ్మ అని పిలవమని అతను నేర్పడం, వాడిని కొట్టే హక్కు నీకుంది అనడం, ఇంకా ఇంకా ఎన్నెన్నో. మాధవ్ అప్పుడే ఎందుకు చెప్పలేదు? నమ్మనని భయపడ్డా? సిస్టర్ని తీసుకొచ్చి ఎందుకు రుజువు చేయలేదు? అంతా బూటకమని తీసి పారేస్తుందని అనుకున్నాడా? అది నిజమే. ఇప్పుడు అనుకోకుండా సిస్టర్ చెప్పబట్టి గాని, లేకపోతే తను నమ్మేదా? ఏమో, అంత పెద్ద వలయం. ఇందులో చిక్కడిపోయి తను గిరగిరా తిరుగుతూ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించే శక్తిని మనసు ఎప్పుడో పోగొట్టుకుంది. షాక్ అనిపిస్తోందా? సిస్టర్ బాబుని దింపి వచ్చి సంధ్య చేతిని తీసుకుని నాడి చూస్తూ అంది. సంధ్య ఆవిడనేదేంటో అర్థం కాని దానిలా తలెత్తి అయోమయంగా చూసింది. సిస్టర్ నవ్వింది. సిస్టర్? సంధ్య ఆవిడ నడుం చుట్టూ పెనవేసి డ్రెస్లో ముఖం దాచుకుంది. ధైర్యం తెచ్చుకో. నాకేం తెలుసునమ్మా, నిన్నిక్కడ చూసి గుర్తుపట్టగానే మీ ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారేమో అనుకున్నాను. సంధ్య తల నిమురుతూ అంది సిస్టర్. సంధ్య ఒక్కసారి చిన్నపిల్లలా ఆవిడని కరుచుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మూగగా అనుభవిస్తున్న బాధ, ఈ మధ్య మరీ మరీ పడుతున్న ఆవేదన ఒక్కసారిగా కరిగి కన్నీళ్లయి ప్రవహించసాగింది. శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి విజేత నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.